హాయ్ ఫ్రెండ్స్, 2017లో పాకిస్తాన్లోని ఒక ఆలయం నుంచి కృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుల విగ్రహాలు మాయమయ్యాయి. పాకిస్తాన్ సుప్రీంకోర్టు అందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి తిరిగి ఆ విగ్రహాలను తయారు చేయించి పెట్టమని వారి రాజ్యాంగంలో సైతం కొన్ని సవరణలు కూడా చేయాల్సి వచ్చింది. అంతేకాదు ప్రభుత్వానికి ఏకంగా కొన్ని కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. పాకిస్తాన్ లాంటి దేశంలో హిందూ దేవాలయాలు కొట్టేస్తున్నారన్న విషయం మనందరికీ తెలుసు. తిరిగి మళ్లీ వాటిని సరైన స్థితిలో మనం చూడలేని విధంగా ధ్వంసం చేసి నాశనం చేస్తున్నారు. అక్కడ హిందువులను మైనార్టీలుగా చూస్తారు. ఇస్లాం మతాన్ని మాత్రమే నమ్మేలాంటి దేశంలో హిందూ మతానికి సంబంధించిన మైనార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అటువంటిది అక్కడ సుప్రీంకోర్టు ఏకంగా జరిమానా కూడా విధించే దిశగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? సుప్రీంకోర్టు తీర్పు నిజానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది జరిగింది వాస్తవం. అసలు ఆ మందిరం ఏంటి? అక్కడ ఏముంది? ధ్వంసం చేసిన గుడిని తిరిగి మళ్లీ బాగు చేయించమన్న ఆజ్ఞ సుప్రీంకోర్టు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం పదండి. హిందూ పురాణాల్లో దక్ష యజ్ఞం అందరికీ గుర్తుంటుంది. అక్కడ పిలవని పిలుపుతో యజ్ఞానికి వెళ్లిన సతీదేవి తండ్రి చేత అవమానించబడి శివుడిని దూషణలాడుతుంటే వినలేక అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ తర్వాత శివుడు విషయాలన్నీ తెలుసుకుని ఆమె పార్థివ శరీరాన్ని భుజం మీద వేసుకుని ప్రళయతాండవం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో శివుడు బాధతో కార్చిన కన్నీటి నుంచి 2 కన్నీటి చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ 2 కన్నీటి చుక్కలు కొలనుగా మారి ఒకటి అజ్మీర్లోని పుష్కర్ వద్ద, మరొకటి కేతాక్ష వద్ద, అంటే సంస్కృతంలో కళ్ళ వర్షం అని అర్థం. ఈ పేరు నుంచి కేతస్ అనే పదం ఉద్భవించింది. ఆ తరువాత కటాస్ అయింది. అదే కటాస్ రాజ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉంది. ఈ మందిరంలో ఉన్న విగ్రహాల గురించే అక్కడ సుప్రీంకోర్టు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ శివాలయం కథ మహాభారతంలో కూడా ముడిపడి ఉంది. మహాభారతంలో కౌరవులకు పాండవులకు మధ్య జూదం జరుగుతుంది. ఆ జూదంలో ఓడిపోయిన పాండవులకు కౌరవులు ఒక షరతు విధించారు. ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చెయ్యాలి. అంటే 1 సంవత్సరం పాండవులంతా కూడా ఎవరూ గుర్తుపట్టలేని చోట్లో ఉండాలి. ఎవరైనా ఒక్కరూ బయటపడినా తిరిగి 12 సంవత్సరాలు వనవాసంతో పాటు మరో సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. అలా పాండవులు దాదాపు తమ జీవితం అంతా ఒక అడవిలో గడపాలి అన్నది కౌరవుల పన్నాగం. పాండవులకు అజ్ఞాతవాసమే పెద్ద పరీక్ష. తమను ఎవరూ కనిపెట్టలేని చోటును వెతుక్కుంటూ వాళ్ళు పాకిస్తాన్లోని పంజాబ్కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ చెరువు ఒక యక్షిణి ఆధీనంలో ఉండేది. పాండవులలో ఒకడైన నలుడికి చాలా దాహం వేసింది. అతను ఈ కొలనులోని నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకోవాలని అనుకుంటాడు. చెరువులో చెయ్యి పెట్టగానే యక్షుడు ప్రత్యక్షమై తన అనుమతి లేకుండా ఆ కొలనులో చెయ్యి కూడా పెట్టలేడని, అలా పెట్టాలి అంటే తాను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని చెప్పాడు. అందుకు సరే అన్నాడు నలుడు. యక్షుడు ప్రశ్నలు అడిగాడు, కానీ ఆ ప్రశ్నలకు నలుడు సమాధానం చెప్పలేకపోయాడు. సమాధానం చెప్పలేని నలుడిని యక్షుడు మూర్ఛిల్లేలా చేస్తాడు. తమ్ముడు ఎంతకీ రాకపోవడంతో భీముడు, ఆ తర్వాత అర్జునుడు చూడ్డానికి వెళ్ళి మూర్ఛపోయిన నలుణ్ణి చూసి వాళ్ళు కూడా యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మూర్ఛపోతారు. అలాగే అన్నల కోసం వచ్చిన సహదేవుడు కూడా చివరికి ధర్మరాజు విషయం తెలుసుకుని శ్రద్ధాభక్తులతో యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంతో తిరిగి తన తమ్ముళ్లను యక్షుడు సాధారణ స్థితికి తీసుకొస్తాడు. ఈ కథ మహాభారతంలో యక్ష యుధిష్ఠిర సంవాదం అన్న పేరుతో ప్రాచుర్యం పొందింది. ఇది 5000 సంవత్సరాల నాటి కథ. ఈ మందిరం శ్రీకృష్ణుడు నిర్మించాడని, అక్కడ శివలింగాన్ని రోజూ పూజించేవాడని ఒక కథనం కూడా ఉంది. ఈ ఆలయం చుట్టూ సత్రాంగ్ అంటే 7 ఆలయాలున్నాయి. వాటిలో శివుడు, శ్రీరాముడు, హనుమంతుడు ఆలయాలు ఉన్నాయి. వీటిలో రాముడి మందిరం అతి పెద్దది. ఈ ఆలయం కాశ్మీర్ తరహాలో ఉంటుంది. చాలా అద్భుతమైన కళా నైపుణ్యం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆలయం మొత్తం చతురస్రాకారంలో ఉంటుంది. పైకప్పు చాలా సూటిగా ఉంటుంది. 7 పురాతన దేవాలయాల సమూహం, బౌద్ధ స్తూపం యొక్క అవశేషాలు, కొన్ని మధ్యయుగ దేవాలయాలు, హవేలీ మరియు ఇటీవల నిర్మించిన కొన్ని దేవాలయాలు, హిందువులు పవిత్రంగా భావించే కొలను చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. ప్రాంగణంలో గురుద్వార కూడా ఉంది. గురునానక్ ప్రపంచయాత్ర చేసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు అని అంటారు. అలాగే నాథ్ మఠాల స్థాపకుడు గోరఖ్నాథ్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నాథ్ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. 1947 విభజన తర్వాత స్థానిక హిందువులు భారత్లోని తూర్పు పంజాబ్కు వలస వచ్చారు మరియు ఈ దేవాలయాలను విడిచిపెట్టారు. ఆ తర్వాత ఆలయ సముదాయం అధ్వానంగా మారింది. పవిత్ర కొలను చెత్తతో నిండిపోగా ఆలయం లోపల వాల్ పోస్టర్లు, చెత్తరాతలు, గీతలు అధికారుల నిర్లక్ష్యంతో పాడయ్యాయి. ఒకప్పుడు ఎంతో ఠీబీగా అద్భుతంగా కనిపించిన ఈ కళాఖండాలు ఇప్పుడు చాలా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. శిథిల వ్యవస్థలో ఉంది.
ఒకప్పుడు ఈ మందిరం సంగీతం, నాట్య కళలకు ప్రసిద్ధి పొందింది. సంగీత నాట్య శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ 7వ శతాబ్దంలో ఈ ఆలయానికి దిష్టి తగిలిందా అనిపిస్తుంది. మొఘల్ చక్రవర్తుల కన్నుబడింది. అప్పుడు పశ్చిమ భారత్ ప్రాంతంలో భాగమైన కతస్రాజ్ మొఘలుల దురాక్రమణకు కేంద్రమైంది. కాలం ముందుకు వెళ్లే కొద్దీ మొఘలుల అక్రమాలు ఎక్కువయ్యాయి. అక్కడ దేవాలయాలు ధ్వంసం చేయడం, ప్రజలను పీడించడం, ఒక్కోసారి హత్యలు చేయడం, ఎక్కడో హత్య చేసి శవాలను అక్కడ పడేయడం, ఇలా వారి దురాఘాతాలకు అంతు లేకుండా పోయింది. వీటితో పాటే ప్రజల జీవితాలు ఇలాగే గడిచేవి. ఆ క్రమంలోనే ప్రస్తుత కాందహార్, అప్పటి గాంధార నగరంలో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయం కూడా ధ్వంసం చేశారు. వేలాది మందిని హతమార్చారు. ఇక్కడే ఒళ్ళు గగిరి పొడిచే ఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. 11వ శతాబ్దంలో మహమ్మద్ గజనీ చాలా క్రూరమైనవాడు. ఆ ప్రాంతంలో అప్పట్లో 10,000 మందికి పైగా వివిధ రంగాలకు చెందిన కళాకారులు ఉండేవాళ్ళు. ప్రపంచం మొత్తం తిరుగుతూ వాళ్ళు తమ కళను ప్రదర్శించేవాళ్ళు. మహమ్మద్ గజనీ చేసే అక్రమాలకు భయపడి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. అలా ఆండస్ నది నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టారు. కొంతమంది యూరప్కు కూడా వలస వెళ్ళిపోయారు. అలా జిప్స్ డాగ్స్ కూడా మన దేశం నుంచి వలస వెళ్ళి వేరే ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన డాన్స్ ప్రక్రియ. అలా జిప్స్ డాన్స్ కూడా మన దేశం నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళే. విభజనకు ముందు ఆ ప్రాంతంలో చాలామంది హిందువులు నివసిస్తూ ఉండేవాళ్ళు. విభజన తర్వాత అక్కడ హిందువుల పరిస్థితి దారుణమైంది. విభజన సమయంలో జరిగిన హింస, రక్తపాతం కూడా అక్కడ మిగిలి ఉన్న హిందువులను వలస వెళ్లేలా చేసింది. 1992 వరకు ఇక్కడ దాదాపుగా 300 మంది హిందువులు ఉండేవాళ్ళు. కానీ బాబ్రీ మసీద్ ఘటన తర్వాత బలవంతంగా హిందువులను తమ మతం మారేలా చేశారు. ఇప్పుడిక్కడ కేవలం ఒకరిద్దరు హిందువులు మాత్రమే మిగిలారు. హిందూ దేవాలయాలు పూర్తిగా కూల్చివేశారు. 2007లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 2.1% హిందువులు, 96% ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో హిందూ దేవాలయాలను కాపాడాలన్న ఆలోచన విడ్డూరంగా అనిపించింది కదా. అసలు ఆ చర్చకు కారణం ఏంటి? ప్రపంచ దేశాల్లో తన పేరు, నమ్మకం, గౌరవం నిలుపుకోవడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. అంతేకాదు, అక్కడ ఉన్న మానవ హక్కుల పోరాట వ్యక్తులు లేదా సాంఘిక సంక్షేమం కోసం పాటుపడేవాళ్ళు ఇలా కొంతమంది దేవాలయాలు కూల్చివేయడం వంటి ఘటనలను ఖండిస్తున్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాకిస్తాన్లోని హిందూ అల్పసంఖ్యాక వర్గాన్ని కాపాడుకోవడానికి ఒక్కోసారి పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయమే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రభుత్వం మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క వాక్యంతో అక్కడ సుప్రీంకోర్టు ఆలోచన మనకు తెలుస్తుంది. ఈ దేవాలయం పాకిస్తాన్లోని హిందువులకు లేదా భారత్లోని హిందువులకు మాత్రమే ప్రత్యేకం కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ప్రత్యేకమే. ఇక్కడ పవిత్ర జలం హిందువులందరికీ చెందింది. ఎక్కడెక్కడి నుంచో పాకిస్తాన్కి వచ్చే హిందువులు ఈ పవిత్ర జలాన్ని సేవించాలని అనుకుంటారు. ఇక్కడ శివుణ్ణి పూజించాలి అనుకుంటారు. ఇక్కడ ఇతర ఆలయాల్లోని దేవుడి ప్రతిమలు చూసి పరవశిస్తారు. కానీ అసలు ఆలయంలో దేవుడి విగ్రహాలు లేకపోతే వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తారు? మన పర్యాటకం దెబ్బతినదా అన్నది సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించి తిరిగి ఆలయంలోని మూర్తులను యథావిధిగా ప్రతిష్ఠించాలి అని, పాడైపోయిన పవిత్ర కొలనులోని నీటిని తిరిగి భర్తీ చేయాలని ఆజ్ఞాపించారు. కానీ అందుకు అక్కడ ఉన్న ముస్లింల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. విభజన తర్వాత పాకిస్తాన్కి భారత్కి మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. అందులో పాకిస్తాన్లో ఉన్న హిందూ తీర్థ ప్రదేశాలను రక్షించుకోవాలనే ప్రతిపాదన కూడా ఉంది. అందుకుగాను మన దేశం నుంచి పాకిస్తాన్కి చాలామంది అధికారులు వెళ్ళి అక్కడ దేవాలయాలను పునరుద్ధరించడానికి, అక్కడ హస్తకళలను కాపాడుకోవడానికి మన దేశం నుంచి ప్రతినిధులు, శిల్పకళాకారులు వెళ్లారు. ఒకసారి కొంతమంది మన దేశం నుంచి సభ్యులుగా ఏర్పడి కటస్రాజ్ మందిరాన్ని చూడడానికి వెళ్లారు. కటస్రాజ్ మందిరంతో పాటు అక్కడున్న 17 మందిరాలు సందర్శిస్తే గానీ యాత్ర ఫలితం దక్కదు. ఇక్కడ అమృతకుండ స్నానం, లవకుశల నిర్వాణ ప్రాంత స్నానం, రాధాకృష్ణ మందిరం, వాల్మీకి మందిరం, మహాభారతంతో ముడిపడి ఉన్న ఇతర దేవాలయాలను కూడా సందర్శించాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.